సేమ్ యాజ్ ద లాస్ట్ వీడియో, ప్రాపర్టీస్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ లో ప్రాపర్టీస్ యూజ్ చేసేటప్పుడు జస్ట్ ప్రాపర్టీ నెంబర్స్ చెప్తాను. ఆ నెంబర్ ని బట్టి నేను ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నానో ఎలా యూజ్ చేస్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం నెంబర్ 52. log 2 with base 10 is equals to 0.3010. The value of log 5 with base 10. జనరల్ గా log 5 వాల్యూ చాలా మంది తెలుసు, డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేయచ్చు ఇది. ఇఫ్ నాట్ తెలియకపోతే ఈ ప్రాసెస్ ఇలా చేసుకోవచ్చు. మనకు తెలుసు log 10 base 10 వాల్యూ 1 అని తెలుసు, బికాస్ logarithm of a number with same base is always 1. సో ఫస్ట్ log 10 base 10 వాల్యూ 1 ఎందుకు రాస్తున్నానో అర్థం అవుతుంది మీకు నెక్స్ట్ స్టెప్ లోనే. log 10 with base 10 వాల్యూ ఈక్వల్స్ టు 1. 10 అని ఏమని రాసుకోవచ్చు, 2 into 5 కదా. సో logarithm of 2 into 5 with base 10 is equals to 1. 2 into 5 అంటే ఏంటి, log 2 plus log 5. సో log 2 plus log 5. ఇక్కడ బేస్ 10 అనే అర్థము నేను అది ఇండికేట్ చేయకపోయినా కానీ. సో log 5 అంటే ఏంటి, 1 minus log 2. 1 minus log 2 అంటే log 2 ఏమో 0.3010 కదా. సో log 5 ఈక్వల్స్ టు 1 minus 0.3010. Answer is 0.6790. Option C. Next, problem number 53. ఏమంది, log 2 with base 10 is 0.3010. then value of log 80 with base 10. సో log 80 base 10 అంటే 80ని మళ్ళీ 8 into 10 అని రాసుకోవచ్చు, 8ని 2 cube అని రాయొచ్చు. సో logarithm of base 10 ఉంది, నేను దాన్ని ఇండికేట్ చేయదలుచుకోలేదు బేస్ 10 అని ప్రతిసారి. సో logarithm of 2 to the power of 3. ఇప్పుడు 8 into 10 అన్నాను కదా. సో logarithm of 2 power of 3 plus log 10. ఇక్కడ నేను ప్రాపర్టీ 1 యూజ్ చేస్తున్నాను. సో log 10 with base 10 వాల్యూ is 1. సో 1 plus log 2 cube. 2 cube అంటే 3 log 2. ప్రాపర్టీ 3 యూజ్ చేస్తే సో 1 plus 3 log 2. What is 3 log 2? 3 into log 2. Log 2 is 0.3010. So 0.3010 was 1 plus 0.3010 into 3. So 0.9030 plus 1, 1.9030. So option is B. ఏం చేశానంటే 80 ఉంది కదా, దాన్ని 8 into 10 అని అనుకున్నాను. 8 అంటే 2 cube కాబట్టి, సో అది ప్రాపర్టీ 1 యూజ్ చేసుకొని 8 plus log 8 plus log 10. log 8 అంటే 2 cube అని రాసుకోవచ్చు. సో ఇలా రాశాను. మళ్ళీ ఇక్కడ ప్రాపర్టీ 3 యూజ్ చేస్తే 3 log 2. 3 log 2. log 10 అంటే ఏంది, విత్ బేస్ 10. log 10 విత్ బేస్ 10 ఆల్వేస్ 1 కదా. సో ఇట్ ఈస్ 1 plus 3 log 2. ఇక్కడ log 2 అంటే 0.3010 అని ఇచ్చాడు. ఇక్కడ నేను ఏం బేస్ రాయట్లేదు అంటే అక్కడ బేస్ 10 అని అర్థము. సో అది బేస్ 10. log 2 with base 10 is 0.3010 into 3. మరి ఇక్కడ ప్లస్ 1 ఉంది. సో దాని ఆన్సర్ is 1.9030. నెక్స్ట్ 54th ప్రాబ్లం. log 3 is 0.411. then 1000 power of x is equals to 3. then x equals to. సో ఇప్పుడు మనకు ఒక హింట్ ఉంది, ఏంటది, logarithm of 3 అనే హింట్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే log 3 అని ఇచ్చాడంటే అక్కడ అర్థం ఏంటి, log 3 విత్ బేస్ 10 అని అన్నట్టు అర్థం. సో 1000 పవర్ ఆఫ్ x is equals to 3 అని ఉందంటే లాగరిథం బేసిక్స్ ఫార్ములా యూజ్ చేసుకుంటే x ఈక్వల్స్ టు లాగరిథం ఆఫ్ 1000 x 1000 with basics, sorry, logarithm of 3 with, correct here, just తప్పు రాశాను. 1000 ఈక్వల్స్ x ఈక్వల్స్ టు x ఇక్కడ logarithm of
3 with logarithm of 3 with base 1000. 1000. Logarithm of 3 with base 1000. సో ఇప్పుడు 1000 ఏమని రాసుకోవచ్చు మళ్ళీ log 3 with base 1000 ని log 3 by log 1000. log 3 అని రాస్తున్నాను అంటే అక్కడ base 10 అని అర్థము. log 3 by log 1000. log 1000 అంటే log 1000 with base 10. సో log 3 by 1000 అంటే 3 log 10. 3 log 10 is log 10 with base 10 కదా. సో నేను ఇక్కడ ఇది ఏం బేస్ రాయట్లేదు కాబట్టి 1000 అంటే 10 to the power of 3. ప్రాపర్టీ 3 యూస్ చేసుకుంటే 3 ముందడికి వస్తుంది. సో 3 into log 10. log 10 with base 10 is 1. సో 3. log 3 by 3. log 3 అంటే ఏమి ఇచ్చాడు 0.477 అన్నాడు కదా. సో log 3 by 3 అంటే 0.477 by 3. The answer is 0.159. Answer is C. Problem number 55. log 2 with base 10 is 0.3010. Then value of log 25 with base 10. ఓకే, ఇక్కడ నార్మల్ గా ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు log 2 ఉంది కదా. ఇందాక మనం 52 ప్రాబ్లం లో ఏం చేశాను, log 2 నుంచి log 5 కనుక్కున్నాను ఫస్ట్. ఇక్కడ log 2 నుంచి log 5 వాల్యూ కనుక్కున్నాను కదా. సో ఇక్కడ వాడిచ్చిన ప్రాబ్లం కూడా ఫస్ట్ పార్ట్ అదే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ log 25 with base 10 అంటే ఏంటి 5 స్క్వేర్ కదా. సో 2 into log 5 base 10 కావాలి. log 25 base 10 అంటే సారీ 55 ప్రాబ్లం వాడు ఏం అడిగిండు log 25 with base 10 వాల్యూ కావాలన్నాడు. log 25 with base 10 వాల్యూ కావాలని అడిగాడంటే 25 ఏమని రాసుకోవచ్చు 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5 స్క్వేర్ అంటే ఏంటి 2 log 5 base 10. 2 into logarithm with base 10 5. సో log 5 base 10 అంటే ఇక్కడ నీకు log 2 ఇచ్చాడు వాల్యూ. సో log 2 ఇచ్చాడు కాబట్టి నీకు ఇక్కడ log 5 కావాలి కాబట్టి log 5 వాల్యూ మనకి ఇప్పుడు కావాలి. సో ఇక్కడ నేను log 5 వాల్యూ ఎలా కనుక్కుంటాను అంటే నేను 52 ప్రాబ్లం లో చేశాను కదా, సేమ్ అదే ప్రాసెస్. దీన్ని రిఫర్ చేసుకొని నేను మళ్ళీ ఈ ప్రాసెస్ చేయదలుచుకోలేదు. సో సేమ్ ఇదే పార్ట్ అక్కడ పెట్టేసి log 2 వాల్యూ కనుక్కోండి, సారీ log 5 వాల్యూ కనుక్కోండి. సో కనుక్కున్న తర్వాత ఆ log 5 వాల్యూ వస్తుంది కదా. సో log 5 వాల్యూ ఈజ్ 0. log 5 వాల్యూ ఎంత వచ్చింది 1 minus 0.3010 అంటే 0.6790 కదా. సో 2 into log 5 అంటే 2 into 0.6790. 2 into 0.6790. See, answer is 1.3980. Option C. Problem number 56. log 2 is 0.3010. log 3 is 0.4771. Value of logarithm of 512 with base 5. Okay. First log 1 512 by base 5. Logarithm of 512 అంటే 2 power of 9. 512 is 2 into 2 to the power of 9. Base 5 అలానే ఉంచి 512 is 2 to the power of 9. 2 to the power 9. సో అదేంటిది logarithm of 9 into log 2 base 5. 9 into logarithm of 2 with base 5. Logarithm with base 5 of 2. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ప్రాపర్టీ 5 యూజ్ చేస్తే ఏమొస్తుంది 9 into
log 2 by log 5. సో log 2 ఇక్కడ నేను బేస్ 10 అనుకుంటున్నాను, రెండింటికి బేస్ ఏం రాయలేదంటే జస్ట్ బేస్ 10 అనుకుంటున్నాను. సో 9 into log 2 by log 5 అంటే మళ్ళీ log 5 ఏమని రాసుకోవచ్చు, log 2 వాల్యూ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ 0.3010. నెక్స్ట్ మనకి ఈ వాల్యూ కావాలి, log 5 వాల్యూ కావాలి. log 5 వాల్యూ కావాలంటే 1 minus log 2. నేను 52 ప్రాబ్లంలో చేశాను కదా, సో సేమ్ ఇక్కడ కూడా అలానే 9 into log 2 is 0.3010 0.3010 by log 5 వాల్యూ. log 5 వాల్యూ తెలియకపోతే నేను ఇక్కడ పైన చేసినట్టు 52 ప్రాబ్లంలో చేసినట్టు చేయాలి. మళ్ళీ నేను స్క్రోల్ చేసుకోలేదు, చూసుకోండి ఒకసారి బ్యాక్ తీసి. అండ్ log 5 వాల్యూ 0.6990 అని నాకు తెలుసు. ఇఫ్ తెలవని వాళ్ళు ఉంటే సేమ్ పైన నేను ప్రాసెస్ 52 ప్రాబ్లంలో చేసిన ప్రాసెస్ చేయాలి. సో ద ఆన్సర్ ఈస్ క్యాల్సి వాడుకుంటే 9 into 0.3010 divided by 0.6790. 3.875 is the answer. So answer is C, 3.876. Okay. Next problem number 56. Sorry, problem number 56 అయిపోయిందా, 57. log 2 is equals to 0.3010, log 3 is equals to 0.4771, then the value of log 1.5 is 10. చూడండి, వాల్యూ ఆఫ్ log 1.5 బేస్ 10 అంట. 1.5 అంటే మనం ఏమని రాసుకోవచ్చు, 3/2 అని రాసుకోవచ్చు. logarithm of with base 10 3/2. 3/2 అంటే ప్రాపర్టీ 2 యూజ్ చేసుకొని ఏమని రాసుకోవచ్చు, log 3 minus log 2 with same base 10. log 3 is 0.4771, log 2 is 0.3010. 0.4771 minus 0.3010. So the answer is 0.1 double 0.1761. Answer is A. Okay. 57th one answer is A. 4 minus 3 1, 7 minus 0 7, 7 minus 1 6, 1 minus 0 is 1. Next problem number 58. 58 కూడా సేమ్ అంతే. ఏముంది అక్కడ, log 7 వాల్యూ ఇచ్చాడు, log 2 వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ 28 వాల్యూ కావాలి, log 28 కదా, లాగరిథం ఆఫ్ 2.8. 2.8 అంటే 28/10 కదా. లాగరిథం ఆఫ్ 7 into 0.4 ఇలా రాసుకుంటే బెటర్. 7 into 0.4, 7 into 0.4 అంటే 2.8. అక్కడ వాళ్ళు అడిగింది కూడా 2.8. ఓకే, లాగరిథం ఆఫ్ 7 into లాగరిథం ఆఫ్ 7 into 0.4, 0.4. లాగరిథం ఆఫ్ 7 plus 0.4, log 7 ప్లస్ ఎందుకు రాస్తున్నానో అర్థమై ఉంటుంది. ప్రాపర్టీ నెంబర్ 1. సో log 7 వాల్యూ అక్కడ ఇచ్చారు. log 4 అండ్ log 0.4 అంటే 2 into 0.2, మళ్ళీ 2 into 0.2 రాయొచ్చు కదా దీన్ని. సో ఫస్ట్ log 7 వాల్యూ ఏంటి, 0.8451 కదా. 0.8451 ప్లస్ 0.4 ని 2 into 0.2 రాయొచ్చు. లాగరిథం ఆఫ్ 2 into 0.2, 2 into 0.2.
సో మళ్ళీ అది పాయింట్ సారీ 2 ఇంటూ రాసిన మళ్ళీ ఏం లాభం, మళ్ళీ 0.2 వాల్యూ కావాలి. సో 2 స్క్వేర్ ఇస్ 4 కాబట్టి 0.2 హోల్ స్క్వేర్ 0.4. సో ఇక్కడ నేను ఏమని రాసుకుంటానంటే దీన్ని 0.2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. 0.2 whole to the power 2. 0.2 whole square is 0.4 కదా. సో ఇలా సో 0.8451 ప్లస్ 2 ఇంటూ లాగరిథం ఆఫ్ 2 ఇన్ పవర్. సో ఇక్కడ నేను సెకండ్ టర్మ్ లో నేను ప్రాపర్టీ 3 యూజ్ చేస్తాను. సో అప్పుడు 2 ఇంటూ లాగరిథం ఆఫ్ 0.2 అంటే ఏంటి, లాగ్ 2/10. సో మళ్ళీ 0.8451 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ 2/10 అంటే log 2 మైనస్ log 10 అని రాస్తాను. సో 2 ఇంటూ log 2 మైనస్ log 10. నేను ఏం బేస్ రాలేదంటే అక్కడ బేస్ 10 అని అర్థము. సో log 10 with base 10 is 1. log 2 is 0.3010. 0.3010 minus 1 is minus 0.6990. Minus 0.6990 into 2. 0.6790 into 2. Minus 1.398. Minus, sorry, 0.8451. 8451 ఇక్కడ ఒకసారి log 7 into 4 ఇది ఒక 7 into 0.4 2.8. ఓకే, log 7 plus log 0.4 0.2 whole square is ఇక్కడ తప్పు. 0.2 whole square 0.2 into 0.2 0.2 into 0.2 0.4 రాదు. సో ఇది తప్పు రాశాను ఇక్కడ. సో logarithm of 2 into 0.2 0.8451 plus log 2 plus log 0.2 అంటే ఏంటి 2/10. 2/10 అంటే log 2 minus log 10. log 2 minus log 10. So the answer is 0.8451 0.3010 into 2 log 2 కదా. 0.8451 plus 0.6020. సో 1.44471 వస్తుంది. మళ్ళీ ఇక్కడ log 10 base 10 అంటే ఏంటి 1 minus 1. సో the answer is 0.4471. 0.4471. Next answer is A. Next problem number 59. The problem logarithm of 0.57 is 1 bar 0.756. The value of logarithm of 57 plus logarithm of 0.57 whole cube plus logarithm of 0.57 whole power of 1/2. Okay, 0.57 value ఇచ్చాడు. 1 bar 0.756. 1 bar అంటే is nothing but -1. సో 1 bar 0.756 అంటే -1 plus 0.756. 2 bar ఉంది అనుకోండి -2, 3 bar ఉంటే -3. సో అలా -1 plus 0.756. The answer is
-1 plus 0.756 minus 0.244 minus 0.244. దేని వాల్యూ లాగరిథమ్ ఆఫ్ 0.57 వాల్యూ, సారీ లాగరిథమ్ ఆఫ్ 0.57. జస్ట్ బేస్ అనేది వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు, సో మనం కూడా రాసుకోవడానికి అవసరం లేదు. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ దేని వాల్యూ కావాలన్నాడు, log 57 ప్లస్ లాగరిథమ్ ఆఫ్ 0.57 హోల్ క్యూబ్ ప్లస్ లాగరిథమ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 0.57. సో ఇక్కడ మనకు log 0.57 వాల్యూ ఉంది. ఫస్ట్ టైం ఏంటి లాగరిథమ్ ఆఫ్ 57. సో లాగరిథమ్ ఆఫ్ 57 అంటే నేను ఏం రాసుకోవచ్చు దాన్ని, లాగరిథమ్ ఆఫ్ 0.57 ఇంటూ 100 అంతే కదా. 0.57 ఇంటూ 100 is 57 ఇంటూ 100 ప్లస్ లాగరిథమ్ ఆఫ్ 0.57 హోల్ క్యూబ్. ఆల్రెడీ మనకు 0.57 వాల్యూ ఉంది, log 0.57 వాల్యూ ఉంది కాబట్టి లాగరిథమ్ ఆఫ్ 0.57 హోల్ క్యూబ్ బి ప్రాపర్టీ 3 అప్లై చేస్తే 3 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 0.57 షిఫ్ట్ సారీ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇంకేముంది లాగరిథమ్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 0.57. ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ 0.57 ఉంది. సో అండర్ రూట్ ఆఫ్ 0.57 లాగరిథమ్ వాల్యూ అంటే అండర్ రూట్ అంటే 1/2 పవర్ 1/2 పవర్ 1/2 అనేది ప్రాపర్టీ 3 అప్లై చేస్తే 1/2 log 0.57. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, ఇది లాగరిథమ్ ఆఫ్ 0.57 ఇంటూ 100 అంటే మళ్ళీ ఇక్కడ నేను ప్రాపర్టీ 1 అప్లై చేస్తాను. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, log 100 ప్లస్ log 0.57. లాగరిథమ్ ఆఫ్ 0.57 ఎంత ఉంది, మైనస్ 0.244 మైనస్ 0.244. మళ్ళీ ఇక్కడ 3 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 0.57. సో మళ్ళీ మైనస్ 3 ఇంటూ 0.244 3 ఇంటూ 0.244 ప్లస్ మళ్ళీ లాగరిథమ్ ఆఫ్ 0.57 అంటే 0.57/2. లాగరిథమ్ ఆఫ్ 0.57/2 అంటే మైనస్ 0.244/2 మైనస్ 0.244/2. సో మైనస్ 3 ఇంటూ 0.244 మైనస్ 0.244 మైనస్ 4 ఇంటూ 0.244. మళ్ళీ ఇక్కడ 1/2 ఉంది, మైనస్ 4 ప్లస్ 1/2 ఇంటూ 0.244. సో 9/2 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 100 అంటే ఏంటి 2, బికాస్ log 100 ఈస్ 10 స్క్వేర్. 2 ఇంటూ log 10 బేస్ 10. జనరల్ గా ఇక్కడ లాగరిథమ్ అక్కడ ఏ బుక్ లోనైనా కానీ లాగరిథమ్ వాళ్ళు బేస్ ఏమేయకపోతే 10 అని అనుకోవాలి. సో ఈ log 100 వాల్యూ ఇస్ 2. సారీ 2 మైనస్ 9/2 ఇంటూ 0.244 9/2 ఇంటూ 0.244. So 2 minus 1.098 1.098. So the answer is
0.902. 0.902. 0.902 అంటే ఆన్సర్ ఈస్ ఏ. 57th one is option 9. Next, problem number 60. ప్రాబ్లం నెంబర్ 60 ఏముంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి అంట. నీకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి అంటే లాగరిథమ్స్ కి నెంబర్ ఆఫ్ డిజిట్స్ కి అసలు ఫస్ట్ రిలేషన్ తెలవాలి. సో వాట్ ఈస్ దట్? ఆ రిలేషన్ ఏంటిది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. లాగ్ 100 వాల్యూ ఎంత? లాగ్ 100 వాల్యూ ఈస్ 2. అంతే కదా, ఇందాకనే చెప్పుకున్నాం. లాగ్ 100 వాల్యూ ఈస్ 2. log 1000 value 3. అంటే base 10. logarithm of 1000 is base 10. logarithm of 1000 100 with base 10 is 2. logarithm of 1000 with base 10 is 3. సో 100 అనేది 3 digits నెంబర్ లో ఫస్ట్ నెంబర్ కదా, సో 2. ఇప్పుడు logarithm of 99 అన్నారు అనుకోండి, 2 digits లెస్ దాన్ 2 ఉంది. 2 digits లో హైయెస్ట్ నెంబర్ 99, దానికి వాల్యూ ఎంత ఉంది? లెస్ దాన్ 2 ఉంది. మళ్ళీ 3 digits లో ఫస్ట్ నెంబర్ ద లీస్ట్ నెంబర్ 100 కి వాల్యూ కరెక్ట్ గా 2 తోడి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 999 లాగరిథమ్ ఆఫ్ 999 అంటే లెస్ దాన్ 3 ఉంటుంది కదా, బికాస్ లాగరిథమ్ ఆఫ్ 1003 ఉంది కాబట్టి 99 లాగరిథమ్ ఆఫ్ 999 వాల్యూ విత్ బేస్ 10 ఈస్ లెస్ దాన్ 3. లాగరిథమ్ ఆఫ్ 1000 ఈస్ 3. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే కరెక్ట్ గా 3 digits స్టార్ట్ అయ్యేటప్పుడు 2 నుంచి 3 మధ్యన వాల్యూస్ ఉంటాయి. లాగరిథమ్ వాల్యూస్, లాగరిథమ్ విత్ బేస్ 10 వాల్యూస్ 3 digits అన్నిటికీ 2 నుంచి 3 మధ్యన ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళా 1 digit చూడండి. లాగరిథమ్ ఆఫ్ 1 ఎంత? 0. లాగరిథమ్ ఆఫ్ 9 ఎంత? లాగరిథమ్ ఆఫ్ 10 ఎంత? 1. లాగరిథమ్ ఆఫ్ 9 ఎంత? లెస్ దాన్ 1. సో 1 digits కి మొత్తము 0 నుంచి 1 మధ్యలో, 2 digits కి 1 నుంచి 2 మధ్యన, అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్ గా 2 కి కొంచెం ఎడ్జ్ లో రావు. నెక్స్ట్ 2 నుంచి 3 2 digits నుంచి 3 digits నుంచి 4 digits మధ్యన కూడా 2 నుంచి స్టార్ట్ అయ్యి 3 కి కొంచెం ఎడ్జ్ లో మిస్ అయిపోతాయి. సో ఇప్పుడు n digits కి ఎలా వస్తుంది? n-1 వాల్యూ నుంచి మొదలై కరెక్ట్ గా n వాల్యూ దగ్గర కరెక్ట్ గా మిస్ అయిపోతాయి. n+1 డిజిట్ కి n వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏమని రాస్తాను, ఈ రిలేషన్ అనేది బాగా ఇంపార్టెంట్, ఎప్పుడైనా మనకు అవసరం వస్తుంది ఫ్యూచర్ లో. ఏంటి అంటే n-1 డిజిట్స్ VIGITS, n-1 డిజిట్స్ less than or equal to n-1 value, value n-1 is less than or equal to logarithm with base 10 of digit n-1 digit number. లెస్ దాన్ ఇక్కడ ఈక్వల్ రాదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ రాదు, జస్ట్ లెస్ దాన్ వస్తుంది. ఎందుకు అర్థమైంది కదా, జస్ట్ మిస్ అవుతుంది అని చెప్పాను కదా. సో లెస్ దాన్ n, ఇక్కడ n-1 కాదు, సారీ ఇది n డిజిట్ నెంబర్ కి లెస్ దాన్ n. ఓకే, ఇప్పుడు 1 డిజిట్ నెంబర్స్ మొత్తం పెట్టండి. స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది? 0 నుంచి అవుతుంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 టు 1 రాదు. 2 డిజిట్ నెంబర్ 10 కి 1 వస్తుంది, 9 కి ఎంత వస్తుంది? లెస్ దెన్ 1 కదా. సో అది 1 డిజిట్ నెంబర్ కి లెస్ దెన్ 1
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మళ్ళీ 2 digits కి కూడా అంతే. 100 కి ఇప్పుడు 100 కి 2 వస్తుంది అంటే 99 కి లెస్ దాన్ 2. సో 2 digits కి లెస్ దాన్ 2. మళ్ళీ log 10 is 1 కదా. సో 1 less than or equal to 2 digit number, logarithm of 2 digit number less than 2. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? log 2 is equals to 0.30103, then number of digits in 264. సో ఇప్పుడు 264 కి లాగరిథం ఆఫ్ విత్ బేస్ 10 నేను అప్లై చేస్తాను. log with base 10 అప్లై చేసి 2 to the power of 64 కి నేను లాగరిథం విత్ బేస్ 10 అప్లై చేస్తాను. ప్రాపర్టీ 3 యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 64 ఇంటూ log 2 బేస్ 10 రాయకోవాల్సిన అవసరం లేదు, ఏం లేకపోతే బేస్ 10 అనుకుంటాం. బేస్ 0.30103. సో 64 ఇంటూ 0.30103. ఆన్సర్ ఈస్ 19.265. ఆన్సర్ ఈస్ 19.265. సో 19.265 అంటే గ్రేటర్ దాన్ 19 లెస్ దాన్ 20 అన్నట్టుగా నెంబర్ ఏంటి? గ్రేటర్ దాన్ 19 లెస్ దాన్ 20. సో 9 - 1 is 19, n is 20. సో n - 1 కదా, 19 కంటే ఎక్కువ ఉండాలి. సో 19 కంటే ఎక్కువ ఉంది నెంబర్. సో n - 1 కంటే ఎక్కువ అంటే n - 1 is 19. సో n is 20. సో n డిజిట్ నెంబర్ అంటే అది ఇప్పుడు అది ఎన్ని డిజిట్స్ నెంబర్? 2 power 64. 2 power of 64 is 20 digit number. So the answer is C. నెక్స్ట్ అలానే ప్రాబ్లం నెంబర్ 61 అలానే ప్రాబ్లం నెంబర్ 62 కూడా సేమ్ అలానే. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ అలానే ఉంటాయి కాబట్టి. సో టాస్క్ ఈజ్ ఓవర్.